పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ ధోరణిని మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికల సమయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర అభివృద్ధికి కావచ్చు, లేదంటే రాష్ట్రానికి సంబంధించి అప్పుల విషయంలో కావచ్చు, మహిళలకు సంబంధించి కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్, ఆయన తీసుకున్నటువంటి స్టాండు, వివిధ అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు రాజకీయం కోసం ఇలా మాట్లాడుతున్నారనుకోవాలా, లేదంటే రాజకీయంలో నిలదొక్కుకోవడం కోసం ఆరోపణలు అంశాలు చేస్తున్నారనుకోవాలా? ఒక సీనియర్ లీడర్గా మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. నా వరకు ఆయనకు వచ్చేసి ఒక అపరిచితుడు ఆయన. ఆయనకు స్థిరత్వం లేదు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో దేని మీద స్టాండ్ అయి ఉన్నాడు. ఎందుకంటే మనము ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన గతంలో బీజేపీని తీవ్రంగా విమర్శించాడు. 2 పాచిపోయిన లడ్లు ఇచ్చింది అన్నాడు. రెండవది బీజేపీ నార్త్ ఇండియా పార్టీ, హిందీ వాళ్ళ పార్టీ, ఇది సౌత్ ఇండియాకు వ్యతిరేకము అని చెప్పేసి చాలా ఘాటుగా విమర్శించినాడు. ఈ విధంగా కొనసాగితే ఈ దేశం సౌత్ ఇండియా భారతదేశంలో విడిపోవాల్సి వస్తుంది అనే విధంగా బీజేపీని విమర్శించాడు. అదేవిధంగా టీడీపీని వచ్చేసి రాజధాని విషయంలో విమర్శించాడు. ఇప్పుడు ఏదో కొత్త పిచ్చగాడు పొద్దున్నప్పుడు సనాతన ధర్మం గురించి అందరికంటే ఈయన బీజేపీ వాళ్ళకంటే ఈయన ఎక్కువ ఎత్తుకుంటున్నాడు. అది తర్వాత అంతకుముందేమో 2019లో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నాడు, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు, చెగు వీర నాకు ఆదర్శం అనేవాడు. కాబట్టి ఆయన ఒక స్థిరత్వం లేనటువంటి వ్యక్తి. ఆయన వచ్చేసి నేను పెద్దగా మిగతా లేదు, నేను నా వరకు వచ్చేసి ఆయన పెద్ద నేను వచ్చేసి ప్రతి లీడర్ కు కొన్ని మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ ఉంటాయి, కానీ నేను ఆయన పెద్ద లీడర్ గా పరిగణించడం లేదు. వచ్చిండొచ్చు మన పొత్తుతో వచ్చేసి అంతకుముందు 2 ఓడిపోయినాడు, ఆయన కంటెస్ట్ చేసినట్టు. ఇప్పుడు 21కి 21 వచ్చిండొచ్చు, కానీ నా వరకు వచ్చేసి ఆయన పెద్దగా లీడర్ గా నేను పరిగణించడం. అంటే పరిగణించకంటే ఆయన ఇప్పుడు ఒక పార్టీ పెట్టి ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారనేటువంటి ఒక స్టాండ్ని తీసుకొస్తూ ఉన్నారు. సో మీరు పరిగణించట్లేదు అంటున్నారు, ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు ఆయన 2014 ఎన్నికల ముందు పార్టీ పెట్టినాడు. 2000 పార్టీ పెట్టి ఎన్నికల్లో కంటెస్ట్ చేయలే. తర్వాత 2000 అప్పుడు టీడీపీకి బీజేపీకి సపోర్ట్ చేశాడు కంటెస్ట్ చేయకుండా. తర్వాత గెలిచిన తర్వాత బీజేపీని తిట్టినాడు, టీడీపీని తిట్టినాడు. 2019లో కంటెస్ట్ చేశాడు. ఏమైంది? ఆయన 2 చోట్ల కంటెస్ట్ చేసి 2 చోట్ల ఓడిపోయినాడు. ఆయన పార్టీకి ఒక ఎమ్మెల్యే వచ్చాడు, ఆయన వైకాపాలు చేరినాడు. తర్వాత కాబట్టి ఆయన నిన్న కూడా వచ్చేసి నాకు తెలిసి టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోకుండా, బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా టీడీపీ అధికారంలోకి వచ్చేది. జగన్ మీద వ్యతిరేకతతో టీడీపీ పొత్తు పెట్టుకోకుండా వచ్చిండేది. నాకు తెలిసి ఇక్కడ పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని టీడీపీ లాభానికంటే టీడీపీతో పొత్తు కారణంగా 21 వచ్చినాయి. లేకుంటే మళ్ళా 21 పోయింటే టీడీపీ పొత్తు లేకుండా ఆయన మళ్ళీ ఇండివిజువల్ కంటెస్ట్ చేసింటే ఆయన గెలిచింటే వాడు కాదు, 21 పోయింది నాకు తెలుసు. అవునా? సో పొత్తు వల్ల ఆయనకి లాభం తప్పితే ఏముండేది కాదంటారా? ఒకరే ఇద్దరికి జరిగిండొచ్చు, కానీ ఈవెన్ పొత్తు లేకున్నా గానీ మన చంద్రబాబు టీడీపీ వచ్చేసి జగన్ పార్టీ మీద వ్యతిరేకతతో ఈవెన్ బీజేపీతో పొత్తు లేకున్నా, జనసేనతో పొత్తు లేకుండా అధికారం వచ్చిండే వాళ్ళు. కాబట్టి ఇక్కడ జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే ఆ రోజున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని కొంత టీడీపీకి లాభం ఎక్కువ అనుకుంటారు, కానీ నాకు తెలిసి టీడీపీ సొంతంగానే అధికారంకి వచ్చిండేది. ఇక్కడ ఎక్కువ లాభపడింది జనసేన బీజేపీనే, తక్కువ లాభపడింది టీడీపీ. కాబట్టి ఇక్కడ టీడీపీ పొత్తు లేకుండా ఉంటే 21కి 21 ఓడిపోయిండేవాడు. ఆయన కూడా పిఠాపురం ఓడిపోయిండేవాడు. ఆడ మళ్ళా వర్మకు టీడీపీ టికెట్ ఇచ్చింటే గనా వర్మే గెలిచిండేవాడు. వర్మ గారు ఇప్పుడు పాపం చాలా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు సార్. ఆయన ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చెప్పేసి ఆశించారు, రాలేదు. ఆయన చాలా ఇబ్బందిగా ఉన్నారని కూడా వినిపిస్తున్నాయి. నిజంగా వచ్చేసి ఆయన గెలుపు కారణము వర్మ. ఆఫ్ కోర్స్, అది డెఫినెట్ గా. మరి అటువంటి వాళ్ళకు మరి దీని ఏమనాలా? కృతజ్ఞత అనాలా? ఏమన్నా దీని చేసిన మేలు మరిసే వాళ్ళని ఏమనాలో వచ్చేసి ఇంకా ఈ రోజు నువ్వు వచ్చేసి ఉప ముఖ్యమంత్రి పదవి అయ్యాయంటే నువ్వు వాడు గెలిచి కదా, అంత ముందు 2 ఓడిపోయినావు కదా. అటువంటి పరిస్థితుల్లో ఆయనకు అన్యాయం చేయడం వచ్చేసి రాకుండా చేయడం అనేది తప్పు కదా. ఆయన ప్రయత్నం చేయడము, చంద్రబాబు నాయుడు కూడా ఆయన మాట వినడము అంటే డెఫినెట్ గా వచ్చేసి వర్మ విషయంలో చాలా అన్యాయం చేసినట్టు.